అన్నీ మంచిగానే ఉన్నాయి. సూపర్ ఉంది పరిపాలన. మళ్ళీ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి పాలన వస్తుంది. అయింది. నాకు 2 లక్షలు ఉండే, 2,77,000 ఉండే, క్లియర్ అయింది. 12,000 అంటే ఇంకా రాలే కదా, చేస్తా అంటుండు. కేసీఆర్ కన్నా 100 బార్లు ఫుల్ సక్సెస్ అయింది. అంటే అవును, మరి పనికి మళ్ళీ భూములకు ఇచ్చే వాళ్ళు పనికి వచ్చే భూములకు ఇవ్వడం కరెక్ట్ కదా. దాంతోపాటు లిమిటెడ్ పెట్టడం కూడా కరెక్ట్. ఆర్టీసీ ఒక్కటే ఇబ్బంది, మంచిగానే ఫుల్ సక్సెస్ అవుతుంది. కానీ ఈ ఎంప్లాయీలకు వీళ్ళకు ఇవ్వడం కూడా కొద్దిగా ఇబ్బంది. ఆర్టీసీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక లిమిటెడ్ పెడితే బాగుంటుందేమో అని ఆలోచన. మంచిగానే ఉంది. ఎప్పుడైనా 200 కడుతున్నాం కాబట్టి అది మంచిగానే ఉంది. 100 మంచిగానే ఉంది, వస్తుంది. హైదరాబాద్కే కాకుండా మామూలు పల్లెటూర్లకు మండలాలకు కూడా విస్తరిస్తే మంచిగా ఉంటుంది. మరీ చిన్న చిన్న కుంటలు చెరువులు మొత్తం ఆక్రమణకు కబ్జా కూరల మొత్తం ఆక్రమణమైంది. మాది 108 ఎకరాలు ఉంది తిప్పటి చెరువు. మొత్తం ఇప్పుడు దగ్గర 50 ఎకరాలు కూడా లేదు అది. అట్లాంటి దానికి వస్తే మేము చాలా సంతోషపడతాం. మీ మత్స్యకారులు అట్లాంటి మంచిగా సంతోషపడతాం. ఫామ్ హౌస్లకే పరిమితం అయ్యారు. ఏమన్నాడు, దళితుని సీఎం చేస్తా అన్నాడు. 3 ఎకరాల భూమి అన్నాడు. దళితుని సీఎం చేసింది లేదు, ఆయన పెద్ద దళితుడు అయ్యిండు. 3 ఎకరాల భూమి అన్నాడు. PG2 విద్య అన్నాడు, ఏది లేదు. KG2 PG విద్య అన్నాడు, అది లేదు. 3 ఎకరాల భూమి లేదు, ఏది లేదు ఆయన చేసింది. ఏమైనా వేయడం పండడం చేయొచ్చు, తప్పుంటే చేయొచ్చు. చట్టం తన పని చేసుకోబోతుంది. అరెస్ట్ అంటే ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటుండు, ఇవ్వలేదంటుండు. అది అధికారులకు తెలుసా, పోలీస్ అధికారులకు తెలియవచ్చు. అది కావద్దు ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. మనిషి చనిపోయినప్పుడు పోయి స్పందించడం మంచిగా ఉండే.